మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారన్నారు బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్. మరోసారి తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని చెప్పారు. రేపు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిర్మల్ మున్సిపాలిటీలో మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందుతారని అనిల్ జాదవ్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేశామని, మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఆ తప్పు చేయమని బీఆర్ఎస్ ని గెలిపించుకుంటామని ప్రజలు చెబుతున్నారన్నారు. ఉద్యోగస్తులు నిరుద్యోగస్తులు ఎక్కడ చూసినా కానీ అందరూ ఒకటే మాట, కేసీఆర్ రావాలి. గత 10 సంవత్సరాల 9 సంవత్సరాల పాలన బాగుండే, కేసీఆర్ గారి యొక్క పాలనే బాగుండే అని చెప్పేసి చాలా కరాఖండిగా కూడా ప్రజలు అందరూ ప్రతి గల్లీలో కోరుతా ఉన్నారు. ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము వారు చేస్తున్నటువంటి అరాచకాలు, బూతులు తిట్టడమే తప్ప అభివృద్ధి అనేది ఎక్కడ లేదని చెప్పేసి ప్రజలు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు చాలా కార్యక్రమాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నిర్మల్ వాసుల వాళ్ళ యొక్క కోరిక, చిరకాల స్వప్నం మా నిర్మల్ జిల్లా కావాలని చెప్పేసి వాళ్ళు చిన్నటి నుంచి పెద్దవారు ఇటు ముస్లిం దాకా అందరూ కోరుకునేది నిర్మల్ జిల్లా కావాలి. ఏ కార్యక్రమంలో కానీ అధికారుల దగ్గర కలవాలన్నా, కలెక్టర్ను కలవాలన్నా, జిల్లాధికారి ఏ అధికారి 100 కిలోమీటర్ల దూరంలో ఆదిలాబాద్ పోయి రావాలన్నా చాలా కష్టం సామాన్య ప్రజలకు.